పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకు మాత్రమే చెల్లునుగాక. ఈరోజు మనం ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా మట్టల ఆదివారంగా, పామ్ సండేగా వారు ఆచరిస్తూ ఉన్నారు. ఆ సందర్భాన్ని ఆధారం చేసుకుని మనము కొన్ని మాటలు ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి 17 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనమందరం కలిసి చదువుకుందాం. ఒక వచనాన్ని నేను చదువుతాను, మరొక వచనాన్ని అందరు కలిసి చదవడానికి ప్రయత్నించేద్దాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్లెహేముకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టినని చెప్పి వారిని పంపెను. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిను. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారినందరిని వెళ్ళగొట్టి రూకలు మార్చేవారి బల్లలను, గువ్వలమ్మ వారి పీఠములను పడద్రోసి గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అనుమాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతేనుకు వెళ్ళి అక్కడ బస చేసెను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన మహోన్నతమైన నామము కలిగిన మా గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ కృపను బట్టి, మీ యొక్క కనికరమును బట్టి దేవా, ఇంతవరకు మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పేరు పెట్టబడిన మీ బిడ్డలముగా తండ్రి మీ పాద సన్నిధికి వచ్చి స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప ధన్యత మా జీవితాల్లో మీరు కలుగ చేసిన రీతిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఆదివారపు దినమున తండ్రి నాయన మేమందరము కూడా కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితములను దేవా మీ వాక్యమైనటువంటి అద్దములో సరిచూచుకుంటూ ప్రభా సరిదిద్దుకుని మీ చిత్తాన్ని సంపూర్ణంగా చేసేవారముగా మీరు మమ్మలను ఎందుకోసమైతే పిలుచుకున్నారో ఆ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకుని ప్రభా తండ్రి నాయన మీ చిత్తంలో సంపూర్ణంగా రక్షణలో ఎదుగునట్లుగా మీ కృపను మాకు అందరికీ అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యెరూషలేము పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు జయోత్సవముతో, విజయోత్సవముతో ఆయన వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన వెళ్తున్నది ఎందుకోసం వెళ్తున్నాడు? ఈయన యెరూషలేములో ప్రాణం పెట్టడానికి, సిలువ వేయబడడానికి, చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేవడానికి ఈయన వెళ్తా ఉన్నాడు. అయితే దానికి వెళ్ళడానికి మొట్టమొదటిగా ఈయన చేస్తున్నటువంటి పని ఏంటనంటే జయోత్సవముతో, విజయోత్సవముతో, అంటే గంభీరంగా ఈయన యెరూషలేము పట్టణానికి వెళ్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు
ఆయన వచ్చినటువంటి రోజు మొదలుకొని మరలా తిరిగి పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా యేసుక్రీస్తు యొక్క ప్రతి గంట ప్రతి రోజు అంతా కూడా ఏం చేయబడిందనంటే ప్లాన్ చేయబడింది. ముందుగానే దానంతటిని కూడా దేవుడు ఆయన ఒక పద్ధతి ప్రకారము, ఒక ఆలోచన ప్రకారము, తన జ్ఞానం చొప్పున సమస్తాన్ని కూడా ఆయన ఏర్పాటు చేసి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విషయాలన్నీ మనము ఆలోచిస్తున్నామని అంటే, యెరూషలేముకి వెళ్ళడములో ఆయన విజయోత్సవంతో, ఊరేగింపుతో, ఆర్భాటముతో ఆయన ఇక్కడికి అడుగు పెడతా ఉన్నాడు, పాపము నుండి, శాపము నుండి మనల్ని విడిపించడానికి. అయితే ఈ సందర్భాన్ని 4 సువార్తికులు కూడా రాశారు. మత్తయి రాశారు, మార్కు, లూకా, యోహాను, 4 రాశారు. ఈ 4 సువార్తికులు రాసినప్పటికీ కూడా ఒకరు కొన్ని విషయాలు క్లుప్తంగా రాశారు, కొంతమంది ఎక్కువగా రాశారు. ఆ సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు ఒకరు రాసినవి ఒకరు రాయలేదు. అందరూ ఒకే సన్నివేశాన్ని గురించి వివరించినప్పటికీ కూడా పూర్తిగా అన్ని విషయాలు ఎందుకు రాయలేదని అంటే, వారు ఒక్కొక్క గుంపుకి రాశారు. ఇప్పుడు మత్తయి అనుకోండి, మత్తయ్య యూదులకు రాశాడు. ఆయన యూదులకు రాసేటప్పుడు యూదులకు ఒక ఆచారం ఏంటనంటే, ప్రవక్తలు లేకుంటే గతంలో ప్రవచించినటువంటి పాత నిబంధనలను ఆధారం చేసుకుని ఎక్కువగా వాళ్ళు చదువుతుంటారు. అందుకని పాత నిబంధనలో ఈయన గురించి ఏమైనా వ్రాయబడిందా అని చెప్పని వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు, తర్కిస్తారు. కాబట్టి ప్రవక్తల యొక్క ప్రవచనాలను గుర్తు చేస్తూ మత్తయి యూదులకు రాశాడు. మార్కు రాశాడు. నిజానికి మార్కు సువార్త రాసింది పేతురు గారు. పేతురు చెప్తా ఉంటే పక్కన కూర్చొని మార్కు రాస్తే దానికి మార్కు సువార్త అని పేరు పెట్టారు. అయితే ఈ మార్కు గ్రీకులో ఈ యొక్క మార్కు సువార్తను రాశాడు. ఈయన ఎవరికి రాశాడంటే రోమీలకు రాశాడు. రోమీలకు మార్కు సువార్తను రాశాడు కాబట్టి వాళ్ళకి యేసుప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి, ఈయన గొప్ప నాయకుడు అయినప్పటికీ కూడా ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు అన్న దానిని తెలియచేయడానికి మార్కు సువార్తలో మార్కు గారు రాశాడు. లూకా సువార్త రాశాడు. ఈ లూకా గారు అన్యుడైన ఒక డాక్టరు, గ్రీకు డాక్టర్ అయినా ఆయన ఏం చేశాడు అని అంటే, అన్యజనులందరికీ కూడా, అంటే క్రీస్తు ప్రభుని అంగీకరించి ఎవరైతే ప్రభులోనికి వచ్చారో, అంటే అన్యజనుల నుండి ఎవరైతే ప్రభుని అంగీకరించారో అలాంటి వాళ్ళకి రాశాడు. తర్వాత యోహాను రాశాడు. ఈయన ఎప్పుడనంటే ఇంచుమించుగా క్రీస్తు శకం 90వ సంవత్సరంలో. అప్పటికి సువార్తికులందరూ చనిపోయారు, అన్ని శిష్యులందరూ చనిపోయారు. కేవలం ఈ పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను మాత్రమే బ్రతుకున్నాడు. ఈయన 90వ సంవత్సరంలో యోహాను సువార్తను రాస్తూ ఉన్నాడు. యోహాను సువార్తను రాస్తూ ఈయన యేసుక్రీస్తు ప్రభు దేవుడని, ఆయన సజీవుడని రుజువు చేయడానికి ఈ యొక్క యోహాను సువార్తను రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఏ విషయమైనప్పటికీ కూడా ఒకే సన్నివేశాన్ని 4 సువార్తికులు కూడా రాశారు ఆయా పరిస్థితులను బట్టి. ఎందుకు మట్టల ఆదివారం అని వచ్చిందండి? యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనములో వారు ఖర్జూరపు మట్టలు పట్టుకుని దారి పొడిగిన పరిచారాన్ని చదువుకుంటాం. ఆ విషయాన్ని 3 సువార్తికులు కూడా ఖర్జూర మట్టలు రాయలేదు. కేవలం యోహాను సువార్తలో 12వ అధ్యాయం 13వ వచనంలో మాత్రమే యోహాను గారు రాశాడు. ఏమనంటే ఖర్జూర మట్టలు పట్టుకుని దారి పొడిగిన పరిచారు అని చెప్పి దాన్ని ఆధారం చేసుకుని దాన్ని కోట్ చేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దానికి మట్టల ఆదివారం అని పేరు పెట్టారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ఈ సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఈయన యెరూషలేము పట్టణానికి వెళ్తా ఉన్నాడు. నిజానికి ఈయన సువార్త పరిచర్యలో ఎన్నోసార్లు యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు కదండి, ఎన్నోసార్లు యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు. కానీ ప్రత్యేకంగా ఈ సందర్భంలోనే ఎందుకు వెళ్తున్నాడు అని అంటే, ఇప్పుడు పస్కా పండుగ జరుగుతూ ఉంది. యూదులకు పస్కా పండుగ అనేది నీసాను మాసములు అంటారు. యూదులకి క్యాలెండర్ ప్రకారం నీసాను మాసం అంటే మనకి ఏప్రిల్ నెల. ఏడాది గొర్రె పిల్లను వారు వధిస్తారు, పస్కా పశువుగా వారు వధిస్తారు. ఆ పస్కా పండుగలో ఈయన యెరూషలేము పట్టణానికి పస్కా పండుగకు ముందే 1 వారం రోజులు ముందుగానే అక్కడికి వెళ్తా ఉన్నాడు. ఎందుకనంటే అన్నిసార్లు వెళ్ళినప్పటికీ కూడా ఈ యొక్క ఆదివారపు రోజున ఆయన యెరూషలేము పట్టణానికి వెళుతూ విజయోత్సవంతో, ఆర్భాటముతో, గంభీరముతో ఆ యెరూషలేము పట్టణానికి వెళ్తా ఉన్నాడు.
ఆయన సమయానుకూలముగా పనిచేసే దేవుడు ఆయన. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటనంటే ఆయన సమయానుకూలంగా పనిచేసేవాడు. అన్ని సందర్భాల్లో వెళ్ళినప్పటికీ కూడా పర్టికులర్గా ఆ ప్రాంతానికే ఈ సందర్భంలో ఈ పర్టికులర్ రోజున ఎందుకు వెళ్తున్నాడని అంటే, యూదులందరూ కూడా పస్కాను ఆచరించేటప్పుడు ఏడాది గొర్రెపిల్లను పస్కాకు గుర్తుగా వాళ్ళు అర్పిస్తారు. కానీ ఆయన పస్కాకు బదులుగా పస్కా బలి పశువుగా వధింపబడినటువంటి గొర్రె పిల్లగా మనుషులందరూ చేసిన పాపము కొరకు గుడ్ ఫ్రైడే రోజున ఆయన సిలువలో రక్తం కార్చి మనుషులందరినీ విమోచించడానికి ఆ యెరూషలేం పట్టణానికి ప్రత్యేకంగా వెళ్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రపంచమంతా కూడా దేవుని ఆధీనములో అది జరుగుతూ ఉంది. ఆయన సమయానుకూలంగా పనిచేసేవాడు. ఆయన టైము ఎప్పుడు కూడా ముందు జరగదు, వెనక్కి జరగదు, ఆలస్యంగా జరగదు. ఆయన కరెక్ట్ టైం ప్రకారము ఆయన పనిచేసేటువంటి దేవాతి దేవుడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం మనం 1-2 వచనాల్లో చదువుకుంటాము. సమస్త సృష్టినంతటిని కూడా దేవుడు ఆయన నోటి మాట ద్వారా ఇది కలుగుగాక 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 అని సృష్టించడం మాత్రమే కాదు, కానీ మహత్తు గల ఆయన మాట చేత సమస్తాన్ని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. సృష్టికి సమస్తానికి కూడా ఆయన ఆజ్ఞాపించాడు. ఆయన మాట ప్రకారము సమస్తము కూడా అది జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథకర్త ఒక మాట రాస్తూ ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయము 11వ వచనములో, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడి చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. అంటే దేని కాలములో ఏది జరగాలి, ఏది సంభవించాలి అన్న దానిని దేవుడు ఏం చేశాడంటే ఫిక్స్ చేశాడు. కాబట్టి దాని ప్రకారమే సమస్తము కూడా సమయానుకూలంగా అన్ని కూడా ఏమవుతుంది? జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు చూడండి, ఆయన సమయాన్ని పాటిస్తాడు, సమయానుకూలంగా పనిచేస్తాడు అని మనము గమనించినట్లయితే చూడండి, ఆయన కానా వివాహానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన తల్లి వచ్చానంటుంది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. ఆయన అంటూ ఒక టైం ఫిక్స్ చేసుకున్నాడు. ఆయన చేసేటువంటి కార్యాలు ఒక్క మాట, ఆయన భూమి మీదకి వచ్చినటువంటి రోజు మొదలుకొని పరలోకానికి వెళ్ళేటువంటి ఈ 33.5 సంవత్సరాల యొక్క జీవిత కాలంలో ప్రతిరోజు కూడా డిజైన్ చేయబడింది. ఆయన ఏ పని చేయాలి, ఏ పని జరిగించాలి, ఏ మాట మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి, ఏ కార్యం చేయాలి, ఎలా అద్భుతాలు చేయాలి, అన్నీ కూడా పరలోకమందున్న దేవుడు సమయానుకూలంగానే డిజైన్ చేసి పంపించాడు ఆయన. కాబట్టి ఆయన సమయానుకూలంగా ఆయన తండ్రి పంపించాడు. కాబట్టి సమస్తమును తన చిత్తాన్ని నెరవేర్చుకోలేదు, కానీ కేవలం తండ్రి చిత్తాన్ని ఆయన సమయానుకూలంగా పనిచేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, మనము గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకుంటాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి ఏం చేశాడు? పంపించాడు. అంటే కాలము సంపూర్ణమైనప్పుడు, అంటే 4,000 సంవత్సరాలు గతించిన తర్వాత 2,000 సంవత్సరాల క్రితమే ఆయన భూమి మీద అడుగు పెట్టాలని పరలోకమందున్న దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఆ సమయానుకూలంగా పనిచేస్తూ ఉన్నాడు. మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆయన కాలాలు, సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. సమస్తము ఆయన చిత్తానుసారంగా జరిగిస్తున్నాడు. కాబట్టి మనం గమనించవలసిన, నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఆయన సమయానుకూలంగా పనిచేస్తాడు. కాబట్టి మన జీవితాలలో దేవుడు ఏ కార్యం చేయాలన్నా దేవుడు అంటూ ఒక టైంని మనకు ఫిక్స్ చేశాడు. దేవుడు మనకు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఎప్పుడు ఏది జరగాలన్నది దేవుడు మనకి ఆయన సిద్ధం చేసి ఉంచాడు. సమస్తాన్ని, ఆయన సమయాన్ని ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన నిర్ణయం ప్రకారము ఆయన చేత రక్షింపబడినటువంటి వారి జీవితాల్లో సమయానుకూలంగా ప్రతి కార్యం జరుగుతూ ఉంటుంది. మనం టెన్షన్ పడుతూ ఉంటాం, నాకు ఇంకా అవ్వలేదు, జరగలేదు అని. ఆయన టైం ఇంకా రాలేదన్నమాట, ఆయన సమయం ఇంకా రాలేదన్నమాట. అది ఏదైనా కావచ్చు, మనము అనుకున్న ఉద్యోగం కావచ్చు. చాలామంది ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన టైం ఉంటుంది, ఖచ్చితంగా ఆయన ఫిక్స్ చేసిన ఉద్యోగాన్ని ఆయన ఇస్తాడు. పెళ్లి కోసం చూస్తూ ఉంటాం, ఇంకా అవ్వలేదు అనుకుంటాం. ఆయన టైం ఫిక్స్ చేశాడు, ఆ టైంకి ఖచ్చితంగా అది జరుగుద్ది. వ్యాపారం చేయాలనుకుంటున్నాం, దేవుడు ఫిక్స్ చేశాడు టైంని, ఆ దాని ప్రకారం అది
ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మనం ఏది అనుకున్నప్పటికీ కూడా ఆయన సమయానుకూలంగా పనిచేసే దేవుడు కాబట్టి సమయాన్ని ఎరిగినటువంటి దేవాతి దేవుడు కాబట్టి సమస్తాన్ని ఎరిగినటువంటి దేవునికి మనము అప్పగించుకోవాలి. మొట్టమొదటిది ఆయన సమయానుకూలంగా పనిచేస్తాడు. రెండవది ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిష్యులతో చెప్తున్నాడు, ఇద్దరు శిష్యులతో, ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. అక్కడ దానిని మీరు విప్పుతున్నప్పుడు అక్కడున్న వాళ్ళు అడుగుతారు, ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పని మీరు చెప్పండి. చెప్పగానే అతడు మీకు దానిని తోలు పెడతారు, మీరు తీసుకుని రండి అని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, ఇప్పుడు ఈయన సమస్తాన్ని ఎరిగినటువంటి సర్వజ్ఞాని అయిన దేవుడు. అక్కడ ఏం జరగబోతుందో అనేది ఈయన ముందుగానే చెప్తున్నాడు. మీరు అక్కడికి వెళ్ళండి, వెళ్ళగానే అక్కడ కట్టబడిన గాడిద ఉంటుంది, ఒక అతను వస్తాడు, ఎందుకు విప్పుతున్నారు అని చెప్పని ఆయన మాట్లాడబోయే మాటలను కూడా ఈయన చెప్తున్నాడు. గమనించండి, అక్కడ ఏం జరగబోతుందో, ఎలాంటి మాటలు ఎదుటి వ్యక్తి వచ్చి మాట్లాడతాడో, మీరు అతనితో ఏం చెప్పాలో అన్నది కూడా ముందుగానే ఈయన చూసిన దేవుడు, ఎరిగిన దేవుడు, గమనించిన దేవుడు, సమస్తాన్ని ఎరిగినటువంటి సర్వజ్ఞాని అయినటువంటి దేవత దేవుడు. కాబట్టి అక్కడ ఏం జరగబోతుందో అంత మాత్రమే కాదు, మీరు ఒకసారి గమనించండి. ఒక్కొక్క సందర్భంలో కపెర్నహూము అనేటువంటి ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఇంటిలో ఉన్నాడు, చాలా మంది జన సమూహము కూడి ఉన్నారు. కూడి ఉన్నప్పుడు సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే పన్ను వసూలు చేసే వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు పేతురు బయట ఉన్నాడు, ఇంటి బయట ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, మీ బోధకుడు పన్ను కట్టడా అని చెప్పానని అంటే, కడతాడు అని చెప్పానన్నప్పుడు పేతురు లోపలికి వచ్చి ఇంకా యేసయ్యతో ఏం వాళ్ళు అన్నారో ఇంకా మాట్లాడలేదు. చూడండి, ఆ సందర్భం చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24-25 వచనాలు. మత్తయి సువార్త 17, 24, 25 వచనాలు. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశేకేలు పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించిన నేను. అతడు ఇంటిలోనికి వచ్చి, ఇక్కడ మాట గమనించాలి, మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, అంటే బయట వీళ్ళకి ఏదో సంఘర్షణ జరిగింది, మాట్లాడుకున్నారు, డిస్కషన్ జరిగింది. ఆ సంగతి ఆ సందర్భంలో ఈయన లేడు, లోపల ఉన్నాడు ఈయన. కానీ ఈయన మాట్లాడుతున్నాడు, పేతురు నువ్వు వెళ్ళి మొట్టమొదట సముద్రానికి వెళ్ళి గేలం వేసిన తర్వాత మొట్టమొదటి వచ్చినటువంటి చేపను తీసుకో, దాని నోరు తెరిస్తే అందులో షెకేలు ఉంటుంది, తీసుకువచ్చి నీకు ఒక అరశకేలు, నాకు ఒక అరశకేలు పన్ను కట్టేమన్నాడు. మీరు గమనించండి, ఇప్పుడు సముద్రానికి వెళ్ళిన తర్వాత గేలం వేశాడు అనుకుందాం. గేలం వేస్తే వేసినటువంటి చేపల్లో అన్ని చేపల్లో షెకేలు ఉంటుందా? ఉండదు. పోనీ వేశాడు అనుకుందా, ఏదో చేప పట్టుకుంది, ఆ చేపలోనే షెకేలు ఉంటుందని ఈయనకి ఎలా తెలుసు? ఈయన సమస్తాన్ని శాసించగలడు, సర్వజ్ఞాని అయినటువంటి దేవత దేవుడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది, పేతురు ఏమి సందేహించాల, ఏమీ ఆలోచించలేదు. ఆయన చెప్పాడు, వెళ్తే అది జరుగుతుంది అని చెప్పని సముద్రానికి వెళ్ళాడు. మొట్టమొదటి గేలం వేశాడు. గేలం వేయగానే మొట్టమొదటి చేప వచ్చింది. దాన్ని నోరు తెరవగానే అందులో ఏముంది? షెకేలు ఉంది. తీసుకుని వచ్చి పన్ను కట్టేశాడు. కాబట్టి ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవాతి దేవుడు, సమస్తమును చూసినటువంటి దేవాతి దేవుడని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 2వ అధ్యాయము 23, 24 వచనాలు కనుక మనం చదువుతున్నట్లయితే చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 23, 25 వచనాలు. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు గనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఆయన హృదయాలు అంతరంగాలను ఎరిగినటువంటి దేవాతి దేవుడు. మనము ఏమి ఆలోచిస్తున్నామో మన ఊహకు తలంపు రాకమునిపే, మన నోటికి మాట రాకముందే మన మనసులో ఏమైతే ఆలోచిస్తున్నామో సమస్తాన్ని కూడా ఎరిగినటువంటి దేవత దేవుడు. అందుకనే ఈయన మాట్లాడుతున్నాడు, ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడినటువంటి గాడిద ఒకటి ఉంటుంది, దానికి తీసుకుని రండి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు శిష్యులను పంపించాడు. వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. వీళ్ళు ఇద్దరు వెళ్ళేటప్పుడు ఏమి ఆలోచించాల, వాళ్ళు విధేయత చూపించారు యేసయ్య మాటకు. వెళితే నిజంగా ఏం చెప్పినట్టు జరుగుద్దా? అక్కడ కట్టబడిన గాడిద వాళ్ళు మనకు పంపిస్తారా? ఎవడిస్తాడండి?
గాడిదలను తీసుకెళ్ళమని చెప్పని. ఎవరెవ్వరు కదా, ఈయన ఎలా చెప్తున్నాడండి, చూద్దాంలే మరింకోసారి చెప్తే అప్పుడు వెళ్దాంలే, లేకుంటే కొద్దిసేపు కూర్చుని ప్రార్థన చేసుకున్నప్పుడు వెళ్దాంలే అని చెప్పి ఏమనుకోలేదు. వెంటనే చెప్పిన వెంటనే వాళ్ళు వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ ఎదుటిగా ఉన్నటువంటి గ్రామంలో కట్టబడిన గాడిద ఉంది. గాడిదను గాడిద పిల్లను వారు ఏం చేశారు, తీసుకుని వచ్చారు. ఇక్కడ గమనించండి, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము, గాడిదను కట్టారు కదండి, గాడిదను కట్టారు, గాడిద పిల్ల వదిలేసే ఉంది. ఎందుకని, తల్లి ఎక్కడుంటే పిల్ల అక్కడే ఉంటుంది కాబట్టి గాడిదను గాడిద పిల్లను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు యేసుప్రభు కూర్చున్నది దేని మీద కూర్చున్నాడు? ఆయన గాడిద పిల్ల మీద. మరి గాడిదని ఎందుకు తీసుకొచ్చారు? పేరు చేయకూడదనా? దాని మీద అంతవరకు కూడా ఎవ్వరూ దాని మీద కూర్చోలేదు. అయితే ఆయన గాడిద పిల్ల మీద కూర్చున్నాడు, కానీ గాడిదను కూడా దాని పక్కనకు పెట్టారు. ఎందుకన్నానంటే అది పక్కనుంటే దానికి ధైర్యం కాబట్టి. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటంటే, సమస్తాన్ని కూడా ఆయన ఎరిగిన దేవుడు, సమస్తాన్ని ఆయన గ్రహించిన దేవుడు, సర్వజ్ఞాని అయినటువంటి దేవత దేవుడు. ఒక్కటి గమనించాలి, ఆయనకు సమస్తము తెలుసు కాబట్టి, సమస్తమును ఎరిగిన దేవుడు కాబట్టి, మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయన చేతుల్లో పెట్టుకుంటే ఆయన చక్కగా మన జీవితాన్ని నడిపిస్తాం. ఆయనకు అప్పగించుకుంటే, ఆయనకు సంపూర్ణంగా మనము అప్పగించుకోగలిగితే, సమర్పించుకోగలిగితే, సర్వజ్ఞాని అయినటువంటి దేవత దేవుడు ఏ రీతిగా మన జీవితం ఉండాలి, ఏ విధంగా మన జీవితం కొనసాగాలి అన్నది ఆయనకు సమస్తము తెలుసు కాబట్టి ఆయనకు అప్పగించుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనము గమనించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఆయన సమయానుకూలంగా పనిచేసేటువంటి దేవత దేవుడు. రెండవది, ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవత దేవుడు, సమస్తము కూడా ఆయనకు తెలుసు. ఇంకొక సందర్భంలో ఆయన యెరూషలేము పట్టణానికి వచ్చేసిన తర్వాత, అలాంటి సందర్భంలో శిష్యులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా పస్కాను ఎక్కడ సిద్ధం చేయమంటావు అని చెప్పానంటే, మీరు ఒక పట్టణానికి వెళ్ళండి, ఆ పట్టణంలో నేల బింది మోసుకుని వెళ్తున్న ఒక మనిషి కనబడతాడు, ఆయన వెనకాల వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఆ ఇంటి యజమానితో మీరు మాట్లాడండి, ప్రభువు పస్కా సిద్ధపరచమని చెప్పని అడుగుతున్నాడు అని అంటే, అతడు ఏం చేస్తాడనంటే సామానుతో ఉన్నటువంటి ఒక మేడగదిని చూపిస్తాడు, దాన్నంతా క్లీన్ చేసి అక్కడ పస్కాని సిద్ధం చేయమని చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 12 నుండి 16 వచనాలు. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కాను వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవాలని కోరుచున్నావని ఆయన అడగగా, ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నేలకొండ మోయుచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును, వాని ఎంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా ప్రభువు ఆ పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడి నా గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్లు కనుగొని పస్కాని ఏం చేశారు, సిద్ధపరిచారు. చూడండి, అక్కడ ఏం జరగబోతుందో, భవిష్యత్తులో ఏం సంభవించబోతుందో అన్నది సమస్తాన్ని కూడా ఆయన ఎరిగినటువంటి దేవత దేవుడు. ఆయనకు ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసు, గతంలో ఏం జరిగిందో తెలుసు, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నది కూడా, మన జీవితాల్లో ఏం జరగబోతుంది అన్నది కూడా ఆయనకు తెలుసు. కాబట్టి సమస్తమును ఎరిగినటువంటి ఆయనకు ఒక మాట చెప్పమంటారా, సాతానికి భవిష్యత్తు తెలియదు. అన్ని చోట్ల ఒకేసారి సాతానుడు ఉండలేడు. ఒకవేళ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, అమెరికాలో ఉండలేడు, కానీ యేసయ్య మాత్రం అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో ఒకేసారి ఒకే రీతిగా ఉండగలిగిన దేవుడు. అందుకనే హెబ్రీ పత్రిక 13:8 వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము కూడా ఎలా ఉన్నాడు, ఏకరీతిగా ఉన్నాడు, ఒకే రీతిగా ఉన్నాడు. కాబట్టి అన్ని తెలిసిన ఆయనకు మనము సంపూర్ణంగా సమర్పించుకోగలిగితే సంపూర్ణంగా మన జీవితాన్ని ఆయన నడిపించగలడు. ఆయన సమర్థవంతంగా మన జీవితాన్ని ఆయన కొనసాగించగలడు. మొట్టమొదటిది, ఆయన సమయానుకూలంగా పనిచేయగలడు. ఆయన సమయాన్ని ఫిక్స్ చేసుకున్నాడు కాబట్టి ఆ సమయానుకూలంగా యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు. రెండవది, ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవత దేవుడు. మూడవది ఏంటంటే, ఆయన మాట తప్పనటువంటి దేవత దేవుడు. ఎందుకు ఆయన మాట తప్పని దేవుడు అని అంటే, చూడండి, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావడానికి ముందుగా చాలా మంది ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేశాడనంటే ప్రవచనాలు చెప్పించాడు. ఆయన
ఆయన కన్యమరియ గర్భమున జన్మించబోతున్నాడని, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించబోతున్నాడని, బెత్లెహేములో జన్మించబోతున్నాడని, అంత మాత్రమే కాదు ఆయన ఎక్కడ పని చేయబోతున్నాడు, ఏ పని చేయబోతున్నాడు, ఎక్కడ బాప్తిసం పొందబోతున్నాడు, ఎవరి చేత ఆయన సిలువకు అప్పగించబడబోతున్నాడు, ఎలాంటి పనులు చేయబోతున్నాడు అన్నది ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. కాబట్టి ప్రవక్తల నోట ఆయన ప్రవచనాన్ని పలికించి ఆయన చెప్పడం మాత్రమే కాదు, కానీ ఆ ప్రవచనాలన్నిటినీ కూడా ఆయన జీవితంలో ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు. అందుకనే ఆయన మాట తప్పని దేవాతి దేవుడు. చూడండి, మనం చదువుకుంటాం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. చూడండి, మత్తయి గారు ఆయన జకరియా పలికినటువంటి ఒక ప్రవచనాన్ని కోట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు 5వ వచనంలో, 21:5వ వచనంలో. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాక పసిపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోని కుమారితో చెప్పుడి. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ ప్రవచనం మనకు కనబడతా ఉంటుంది. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన మాట ఇచ్చాడు, ప్రవక్తల ద్వారా ప్రవచించాడు. ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసయ్య మాట తప్పనటువంటి దేవాతి దేవునిగా తన జీవితంలో ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు. కాబట్టి జకరియా ప్రవచించిన ప్రవచనం యొక్క నెరవేర్పు కొరకు ఆయన ఏం చేశాడంటే గాడిద పిల్లను ఎక్కి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, గాడిద పిల్లను ఎక్కి రావడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, సర్వసాధారణంగా రాజులు ఏం చేస్తారంటే గుర్రం మీద వస్తారు. ఒకవేళ ఏ రాజైనా గుర్రం మీద వచ్చినట్లయితే అది యుద్ధానికి వచ్చినట్లుగా సూచన. ఒకవేళ ఏ రాజైనా గాడిద మీద వచ్చాడు అనుకోండి, అది సమాధానానికి సూచనగా కనబడతా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆయన గుర్రం మీద రాలేదు, గాడిద మీద వస్తూ ఉన్నాడు. ఎందుకనంటే సమాధానకర్తగా సమాధానపరచడానికి. అంటే దేవునికి మనకి పాపము ద్వారా ఏ యొక్క సమాధానమైతే మనం కోల్పోయామో తండ్రిని మనలను ఐక్యపరచడానికి సమాధానకర్తగా వచ్చాడు. ఇప్పుడు గాడిద పిల్ల మీద సమాధానకర్తగా వచ్చాడు. ఒకరొక రోజున మరలా రాబోతున్నాడు, గాడిద మీద రాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మీరు చదవండి. ఆయన తెల్లని గుర్రం ఎక్కి ఎలా వస్తున్నాడు? యూదా గోత్రపు సింహం వలె ప్రతి వానికి తీర్పు తీర్చడానికి ఖడ్గం పట్టుకుని వస్తాడు. ఇప్పుడు సమాధానకర్తగా వచ్చాడు. ఇప్పుడు ఎవరైతే ఆయన సమాధానకర్తని, ఆయన విమోచకుడని, ఆయన నా రక్షకుడని తెలుసుకుని ఆయనను అంగీకరిస్తారో దేవునితో సంబంధాన్ని కలిగి ఉండి ఆయన మనలను తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఆయనను నమ్మనటువంటి వారికి తీర్పు తీర్చబోతున్నాడు. ఆ దినాన్న కొండల దగ్గరికి వెళ్ళి ఎవరినైతే మ్రొక్కారో, ఏ జీవము లేనటువంటి వాటికి సాగిలపడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మమ్మల్ని రక్షించమని. ఏది కూడా వాళ్ళని రక్షించలేదు. ఆ దినాన ఆయన ఖడ్గం పట్టుకుని వస్తున్నాడు. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధపరిచిన జీతం పట్టుకుని కొదమ సింహం వలె రాబోతున్నాడు. ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆయన తీర్పు తీర్చబోయే తీర్పరిగా రాబోతున్నాడు. కాబట్టి మనం గమనించాలి, ఆయన గాడిద మీద రావడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే ఆయన విధేయత చూపించాడు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే, మనుషులు తగ్గింపు కలిగి ఉండడం ఎలాగో మనకు నేర్పించడానికి, ఆయన విధేయత నేర్పించడానికి తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటనంటే, ఆయన ఎలాగైతే తగ్గించుకున్నాడో ఆయన బిడ్డలు మనం చెప్పుకుంటున్న మనమందరము కూడా ఏం కలిగి ఉండాలి? తగ్గింపు, విధేయత కలిగి ఉండాలి. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఈ రోజున తండ్రి కుడి పార్శ్వమున ఆసీనులుగా ఉండి కూర్చుని ఆయన రాజులకు రాజుగా కూర్చున్నాడు. ఆయన హెచ్చింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుగా ఆయన కొనవాడబడుతున్నాడు. సైన్యములకు అధిపతిగా ఆయన ఆరాధించబడుతున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని రాజ్యములో యుగయుగాలు తరతరాలు ఉండాలి అని అంటే మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, మనల్ని మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మొట్టమొదటిది, ఆయన సమయానుకూలంగా పనిచేస్తాడు. సమయాన్ని బట్టి ఆయన వచ్చాడు. రెండవది ఏంటంటే, ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవత దేవుడు, భవిష్యత్తును చూడగలిగిన దేవుడు. కాబట్టి సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకుంటే మన జీవితాన్ని ఆయనను సమర్థవంతంగా నడిపించగలడు. అంత మాత్రమే కాదు, మూడవది ఏంటంటే ఆయన తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి మనము కూడా
తగ్గింపు కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తా ఉంది. నాలుగవది ఏంటంటే వాళ్ళు ఖర్జూరపు మట్టలు పట్టుకుని లేకుంటే తమ బట్టలు పరిచి ఆ గాడిద పిల్ల వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు దారి పొడిగిన ఏం చేశారు, దాన్ని పరిచారు. కాబట్టి గాడిద పిల్ల మీద ఆయన కూర్చున్నప్పుడు ఆ గాడిద పిల్ల నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బట్టలు పరిచారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు యేసయ్యను రాజుగా గుర్తించారు. వాళ్ళు అంటున్నారు హోసన్నా హోసన్నా అని చెప్పని మట్టలు పట్టుకుని బట్టలు పరిచి ఆయనను కేకలు వేస్తూ జయనాదాలు పలుకుతూ ఆయనను కొనియాడుతూ ఉన్నారు. చూడండి 21వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, మత్తయి సువార్త 21:9 వచనములో, జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, హోసన్న ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేచుండరు. హోసన్న అనంటే సేవజ్, మమ్మలను రక్షించు, ఇప్పుడే మమ్మల్ని రక్షించు. ఎక్కడి నుంచి రక్షించాలి? వీళ్ళు రోమా ప్రభుత్వం కింద చాలా కఠినమైనటువంటి బాధను సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. నీవు సమాధానకర్తగా వస్తున్నావు కాబట్టి నీ రాజ్యమును స్థాపించి ఈ రోమా ప్రభుత్వం యొక్క బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించమని ఈయనను రాజుగా వాళ్ళు ఆరాధిస్తున్నారు, రాజుగా పూజిస్తూ ఉన్నారు. ఆయనను మాకు రాజుగా ఉండని చెప్పని ఆయనను గణపరుస్తున్నారు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి యేసయ్య భూమి మీదకి రాలేదు. ఆయన వచ్చింది ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆయన ఆత్మ సంబంధమైనటువంటి దేవుని రాజ్యము మనుషుల హృదయాలలో స్థాపించి ఆయన రాజుగా ఉండి మనమందరము కూడా ఆయన అధికారం కింద లోబడి ఉండాలని చెప్పి ఆయన రాజుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. గమనించండి, ఇక్కడ ఈ ప్రజలందరూ యూదులందరూ కూడా హోసన్నా హోసన్నా అని పిలుస్తున్నారు. కానీ ఇదే ప్రజలు 4 రోజుల తర్వాత, జస్ట్ ఒక 4 రోజులు, ఆదివారం నాడేమో హోసన్న అన్నారు, శుక్రవారం పొద్దుటేమన్నారు, సిలువ వేయండి అని పిలాతు ముందు మాట్లాడారు. ఇదే ప్రజలు, ఈ మట్టలు పట్టుకున్న ప్రజలే. అంటే వాళ్ళు రాజుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఆయన అధికారం క్రిందకి రాలేదు. ఇప్పుడు మనము ఆయన మన రాజు అని మనం ఒప్పుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఆయన అధికారం క్రిందకి మనం రావాలి. ఆయన ఏది చెప్తే అది చేయడానికి మనం అంగీకరించాలి. ఆయన మన రాజు కాబట్టి, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు కాబట్టి ఆయన అధికారానికి సంపూర్ణంగా ఒప్పుకున్నప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలో ఉండగలుగుతాం. అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయం 36 వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. ఆయనను దేవుడు ఏం చేశాడనంటే ప్రభువుగా రాజుగా నియమించాడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. ఆయన మనకు రాజుగా ఉండి అభిషక్తుడిగా ఉండి మనలను నడిపించడానికి ఆయన అధికారిగా ఉన్నాడు. అయితే ఆయన అధికారానికి ఎవరైతే ఒప్పుకుంటారో, ఆయన చిత్తానికి ఎవరైతే తల వంచుతారో వారిని ప్రభు ఏం చేస్తాడు, పరిపాలిస్తాడు. ఇప్పుడు ప్రభు అన్న రాజే, క్రీస్తు అన్న అభిషక్తుడు కాబట్టి రాజును అభిషేకిస్తారు. కాబట్టి ఆయన 2 పనులు చేస్తూ ఉన్నాడు. ఒకటేంటనంటే ప్రభు అనంటే ఆయన అందరినీ పరిపాలిస్తున్నాడు. క్రీస్తు అనంటే తనను ఎవరైతే ఎరిగి ఉన్నారో, ఆయనను ఎవరైతే అంగీకరించారో వారికి రాజుగా ఉండి వారిని పరిపాలిస్తున్నాడు. ఆయన అధికారానికి ఎవరైతే ఒప్పుకుంటారో, ఆయన చిత్తానికి ఎవరైతే తల వంచుతారో వారి పట్ల కృప చూపిస్తూ దేవుని యొక్క అధికారం చొప్పున సమస్తానైనా జరిగిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, అభిమానించే వాళ్ళు, ప్రభువు గొప్పవాడు లేకుంటే యేసు ప్రభు మంచివాడని చెప్పి అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క జీవితాలలో దేవుని అధికారం పనిచేయట్లేదు. ఎవరైతే సంపూర్ణ రక్షణలోకి వచ్చారో, యేసు ప్రభువే నా దేవుడని, ఆయన నా రాజు అని ఎవరైతే తమ హృదయాల్లో నిశ్చయించుకున్నారో వారికి దేవుడు తన అధికారం చొప్పున సమస్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. వారి యొక్క పరిపాలన కింద, దేవుని పరిపాలన కిందకి ఎవరైతే వస్తారో మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చదువుకుంటాము, నీ జీవితంలో ఆయన అధికారమునకు నీవు ఒప్పుకో అని రాయబడి ఉంటుంది. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మనము ప్రభువును ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. కానీ అన్ని సమయాలలో కూడా దేవుని అధికారం క్రిందనే మనం పనిచేస్తున్నామా? ఆయన చిత్తానికే సంపూర్ణంగా లోబడి ఆయన చెప్పినట్లుగానే చేస్తున్నామా? మనం ఏం చేస్తామనంటే ఒక తెల్ల కాగితం తీసుకుని మనకేం కావాలో అన్నీ రాసేసుకుని ఆయన దగ్గర పట్టుకెళ్ళి నువ్వు సంతకం పెట్టానంటాం. అలా కాదు. ఒక వైట్ పేపర్ తీసుకుని కింద మనం సంతకం పెట్టి ప్రభా నీవేది రాస్తావో రాయి, నేను అది చేస్తానన్నదే ఆయన అధికారానికి ఒప్పుకోవడం. మనం మన ఇష్టాన్ని
నెరవేర్చమని ఆయనను సంతకం పెట్టమనడం కాదు. ప్రభువా నీ చిత్తమేదో నాకు చెప్పు, నేను చేస్తానని ఆయనకు అధికారానికి సంపూర్ణంగా అంగీకరించడమే అది దేవునికి అధికారానికి లోబడడం. ఈ ప్రజలు నోటితో పెదవులతో హోసన్నా మా రాజు అని అంటున్నారు, కానీ అదే సందర్భంలో 4 రోజుల తర్వాత వాళ్ళు కలిగినటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. ఊగిసలాడేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు వీళ్ళు. ఒకప్పుడేమో ఆయనను రాజుగా కనపరిచారు, ఒకప్పుడు ఆయనను ద్వేషించారు వీళ్ళు. అది కాదు దేవుడు కోరుకునేది. మన విశ్వాసము ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండాలి. మన విశ్వాసం ఎల్లప్పుడూ కూడా ఆయనను మహిమపరిచేటువంటి విధంగా, ఆయన అధికారానికి సంపూర్ణంగా లోబడేటువంటి విధంగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన దేవాలయానికి వెళ్ళి దేవాలయాన్ని ఏం చేశాడు? ఆయన శుద్ధి చేశాడు. హేరోదు మహారాజు, మహాహేరోదు అనేటువంటి హేరోదు ఏం చేశాడంటే ఇంచుమించుగా చాలా సంవత్సరాలు యెరూషలేము దేవాలయాన్ని కట్టించినప్పుడు, యెరూషలేము యొక్క దేవాలయం ఎలా ఉంటుందంటే, మొట్టమొదటి ఆవరణం ఎలా ఉంటుందంటే అన్యులు కూర్చుంటారు, అన్యులు వస్తారు. తర్వాత మరొక ఆవరణం ఉంటుంది, అందులో స్త్రీలు కూర్చుంటారు. మరొక ఆవరణం ఉంటుంది, యూదులు మాత్రమే కూర్చుంటారు. మరొక ఆవరణం ఉంటుంది, అక్కడ ప్రీస్టులు, యాజకులు మాత్రమే కూర్చుంటారు. అంటే ఇప్పుడు మనము జకరియా తన తరగతి చొప్పున సేవ చేయడానికి దేవాలయానికి వెళ్ళాడు మనం చదువుకుంటాం కదా. కాబట్టి అది యాజకులు వెళ్ళేటువంటి స్థలము. అతి పరిశుద్ధ స్థలం అని మరొక ఆవరణం ఉంటుంది. అక్కడ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు మనుషులందరి పాపముల కొరకు రక్తాన్ని తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు వ్యాపారం ఎక్కడ జరుగుతుంది? అన్యజనులు కూర్చునేటువంటి ఆవరణంలో గొర్రెలు, మేకలు, అలాగే రోకలు మార్చడం అనేటువంటి వ్యాపారం అన్యజనులు కూర్చునేటువంటి ఆవరణంలో వ్యాపారం జరుగుతూ ఉంది. అందుకనే మనము ఒక మాట చదువుకుంటాం చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయి వారిని వెళ్ళగొట్టనారంభించి, రోకలు మార్చి వారి బల్లలను, గువ్వలము వారి పీటలను పడద్రోసి, దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని ఏం చేశారు? దొంగల గుహగా మార్చేశారు. దొంగల గుహగా. ఎంత భయంకరమైనటువంటి వ్యాపారం అక్కడ జరుగుతుందని అంటే అక్రమం అన్నమాట. చూడండి, అక్కడ యాజకుల దగ్గరికి గొర్రెపిల్లను మనము తీసుకుని వెళ్ళి అర్పించాలనుకున్నాం అనుకోండి. గొర్రెపిల్లను యాజకుడు వస్తాడు, దానిని పరిశీలిస్తాడనమాట. వాళ్ళు ఏం చేస్తారని అంటే, తీసుకొచ్చిన తర్వాత మనం బయట నుండి గొర్రెపిల్ల తెచ్చుకున్నాం అనుకోండి, యాజకుడు దాన్ని ఒప్పుకోడు. పలానా చోట మచ్చ ఉంది, పలానా చోట ఇది కుంటిది, లేకుంటే కాలు బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అని చెప్పని చెప్తాడు. దేవాలయంలో ఉన్నటువంటి గొర్రెపిల్లను కొన్నప్పుడు మాత్రమే బలర్పించడానికి తీసుకుని వెళ్ళాలి. సరే, మనం తెచ్చుకున్న గొర్రెపిల్ల దేవునికి బలర్పించడానికి సరిపోదు, పోలే దేవాలయంలో ఉన్నటువంటి గొర్రెపిల్లను కొందామని అంటే ఎంత ఉంటుందో తెలుసండి? బయట మనం ఒకవేళ ఒక 4,000 5,000 ఉంటుంది అనుకుందాం గొర్రెపిల్ల. కానీ దేవాలయంలో కొంటే ఎంత ఉంటుందో తెలుసా? 60,000 70,000 ఉంటుంది. అంత ఖరీదు ఉంటుంది. కాబట్టి తీరా వచ్చిన తర్వాత వాళ్ళు బలర్పిందాము, కానుకిద్దామని చెప్పని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ గొర్రెపిల్లను కొనుక్కోవాలి, లేకపోతే యాజకుడు అంటాడు దాన్ని అంగీకరించడం. సరే, మనము ఒకవేళ ఇండియా నుంచి యెరూషలేం పట్టణానికి వెళ్ళాం, కానుక వేద్దాం అనుకున్నాం. వేద్దామనంటే మన ఇండియా ఉన్నటువంటి కరెన్సీ వేయకూడదు, అక్కడ రోకలు మార్చుకోవాలనుకోండి. ఇప్పుడు మనము ఒకవేళ 1,000 రూపాయలు ఇచ్చామనుకోండి, 1,000 రూపాయలు ఇస్తే సర్వసాధారణంగా ఎంత వస్తుందో అని మనం ఒకవేళ ఆలోచిస్తే వాళ్ళు ఎంత ఇస్తారో తెలుసా? 1,000 రూపాయలు ఇస్తే 50 రూపాయలు 70 రూపాయలు ఇస్తారు. దోచుకుంటాం అన్నమాట. ఇప్పుడు నిజంగా అలా దోచుకుంటున్నప్పుడు, అక్రమంగా వాళ్ళు దోచుకుంటున్నప్పుడు ఈ కానుక పట్టుకెళ్ళి దేవునికి అర్పించామనంటే కృతజ్ఞతా భావం ఉంటుందా చెప్పండి? నిజంగా భక్తి భావంతో వాళ్ళు అర్పించగలరా? అరే, ఇక్కడ నేను తెచ్చిందంటే వేల దోచేసుకుంటున్నారు, దేవునికి అర్పిందామని అనుకుంటుంటే కనీసం వాళ్ళు ఏమాత్రం కూడా జాలి చూపించట్లేదని చెప్పని యేసయ్య అక్కడ జరుగుతున్న ఈ వ్యాపారాన్ని అంతటిని చూశాడు ఆయన. ఇక్కడ ఇంకొక మాట గమనించాలి. ఆయన కొరణ పేని అక్కడ ఉన్నటువంటి వ్యాపారం చేసేటువంటి వాళ్ళను కొట్టాడా, లేకుంటే గొర్రెలన్నిటినీ కొట్టాడా? అక్కడ ఆయన జ్ఞానం కలిగిన దేవుడు కాబట్టి ఆయన కోపంలో కూడా
కోపం పడినప్పటికీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఆయన కోపడ్డాడు. మనుషులను ఆయన ఎప్పుడు కొట్టలా. ఆ రోకలు మార్చేటువంటి బల్లలను త్రోసివేశాడు, కానీ మనుషులను ఆయన కొరడా పేని కొట్టలేదు. ఆయన కోపం చూపించినప్పటికీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఆయన పనిచేశాడు. కాబట్టి అక్కడ వ్యాపారం జరుగుతూ ఉంది. ఇక్కడ అన్నాస్ అంటే ప్రధాన యాజకుడైనటువంటి అన్న యొక్క ఆధ్వర్యంలో ఈ సంత మార్కెట్ జరుగుతూ ఉంది. అన్యజనులు వచ్చి అక్కడ ప్రభువును ఆరాధించడానికి కానీ, ప్రభువుకు కానుకలు సమర్పించడానికి కానీ ఏ మాత్రం అవకాశం లేకోకుండా ఆ ప్రాంతం అంతా కూడా గొర్రెలతో, పావురాలతో, రోకలు మార్చేటువంటి బల్లలతో నిండిపోయింది. ప్రభువును ఆరాధించడానికి సమయం లేదు, సందర్భం లేదు, అవకాశం లేదు. అందుకనే నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. కానీ మీరు దాన్ని ఏం చేశారు? దొంగల గుహగా మార్చేశారు. దోచుకుంటున్నారు, భయంకరంగా దోచుకుంటున్నారు. దోచుకుని దానిని భయంకరంగా దొంగల గుహగా చేసేసినప్పుడు ఆయన కోపపడ్డాడు. నా మందిరము ప్రార్థనా మందిరంగా ఉండాలి, కానీ మీరు దానిని పాడు చేశారని చెప్పి ఆ రోజున ఆయన కోపపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడేమంటున్నాడు అని అంటే, ఆ దినాన్న యెరూషలేము దేవాలయంలో వ్యాపారం జరిగింది. యెరూషలేము పట్టణంలో దోచుకున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా వ్యాపారం చేశారు దేవుని మందిరాన్ని. ఇప్పుడు మన హృదయాన్ని దేవుడు ఎలా చేసుకున్నాడు? దేవుని మందిరంగా చేసుకున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఇప్పుడు యెరూషలేము పట్టణంలో గొర్రెలను, మేకలను, పావురాలను, రోకలను మార్చి దాని వ్యాపారంగా చేశారు. దానిని చూసి ఆయన కోపపడ్డాడు. ఇప్పుడు మన జీవితాన్ని అంటే మన హృదయాన్ని దేవుడు నివాసం ఉండేటువంటి ఆలయంగా చేసుకున్నాడు. కాబట్టి ఈ హృదయంలో దేవుడు చూసి, ఒకవేళ ఈ హృదయమైనటువంటి దేవాలయంలో దేవుడు నివాసం ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన చూసినప్పుడు మన హృదయము ఆయన నివాసయోగ్యంగా ఉందా, లేకుంటే ఆ దినాన్న ఎలాగైతే దేవాలయంను చూసి ఆయన కోపడ్డాడో మన హృదయంలో ఒకవేళ దేవుడు ఇష్టపడనటువంటి వ్యాపారాలు ఏమైనా జరుగుతున్నాయా గమనించాలి. దేవుడు ఇష్టపడినటువంటి వ్యాపారం అని అంటే ఆయనకు వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యాలు, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వనటువంటి కార్యక్రమాలు, దేవునికి గౌరవము, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వనటువంటి పనులు ఏదన్నా జరుగుతున్నట్లయితే ఆ దినాన్న ఎలాగైతే యెరూషలేములో జరుగుతున్న వ్యాపారాన్ని బట్టి ఆయన కోపడ్డాడో ఈ రోజును కూడా మన హృదయాన్ని చూసి ఆయన ఏం చేస్తాడు? కోపడతాడు. గమనించాలి. కాబట్టి మన జీవితాలలో దేవుడు మన హృదయాన్ని దేవుడు దేవాలయంగా చేసుకున్నాడు. విలువ పెట్టి కొనబడ్డాం, ఆయన రక్తం చేత విమోచింపబడ్డాం, మనలను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి మనము దేవుడు నివాసం ఉండేటువంటి యోగ్యమైనటువంటి హృదయాన్ని, పవిత్రమైన హృదయాన్ని, దేవుడు మన హృదయాలలో ఆయన మాత్రమే ప్రభువుగా ఉండి, ఆయన మాత్రమే మన ఆరాధికుడిగా ఉండి, ఆయన మాత్రమే మన అధికారిగా ఉండి, ఆయన మాత్రమే మనకు రాజుగా ఉండి, ఆయన అధికారానికి సంపూర్ణంగా ఒప్పుకొని ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చేవారుగా ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క నడిపింపు మన జీవితాలలో దేవుడు అనుగ్రహించి ఆయన చిత్తాన్ని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు ఆశించినటువంటి విధానములో మన హృదయము ఆయనకు ఇష్టమైనదిగా లేకపోతే ఆ రోజున ప్రభు కోపడ్డాడు. మనలను చూసి కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మన హృదయాల్లో జరగకపోతే, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే, దేవునికి మనము మొట్టమొదటి స్థానాన్ని కనుక మనం ఇవ్వకపోతే దేవుడు కూడా ఈ రోజున మనలను చూసి ఏం చేయలేనా? కొరడా పేనాలు. అది కాబట్టి గమనించాలి. ఈ మట్టలాది వరపు దినాన్న మనం నేర్చుకుంటున్న సత్యాలు ఏంటంటే, మొట్టమొదటి ఆయన సమయానుకూలంగా పనిచేస్తాడు. రెండవది ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఆయన సమస్తమును కూడా నోటి మాట చేత నిర్మించడం, సృష్టించడం మాత్రమే కాదు, ఆయన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహించుచున్నాడు. ఆయనకు అప్పగించుకుంటే సర్వజ్ఞాని అయిన దేవుడు మన జీవితాన్ని చక్కగా నడిపించగలడు. మూడవది ఏంటంటే ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు గాడిద మీద వచ్చి. కాబట్టి మనం కూడా మన జీవితాలలో సంపూర్ణంగా దేవునికి విధేయత, తగ్గింపు కలిగి ఉండాలి. నాలుగవది ఏంటంటే ఆయన దేవాలయమును శుద్ధి చేశాడు. మన హృదయమైనటువంటి దేవాలయంలో
దేవునికి ఇష్టం కాని కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. నాలుగవది ఏంటంటే, వారు రాజుగా మాట్లాడారు కానీ ఆయన అధికారానికి ఒప్పుకోలేదు. మనము ప్రభువు రాజు అని మనం ఒప్పుకున్నట్లయితే, అంగీకరించినట్లయితే ఆయన చిత్తానికి, ఆయన అధికారానికి సంపూర్ణంగా ఒప్పుకొని లోబడి ఆయన చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. ఆలోచించేద్దాం. ఈ మంటలాదివారపు దినాన ప్రభువు యెరూషలేం పట్టణానికి వచ్చాడు. ఆయన తండ్రి అయిన దేవుడు ఏ పనినైతే అప్పగించాడో ఆ పనినంతటిని కూడా సంపూర్ణంగా ఆయన నెరవేర్చాడు. ఆయన చిత్తాన్ని జరిగించడానికి తాను అప్పగించుకున్నాడు. శుక్రవారపు దినాన, గుడ్ ఫ్రైడే రోజున సంపూర్ణంగా మనుషులందరూ చేసినటువంటి ప్రతి పాపమును కూడా ఆయన మీద వేసుకుని మనకు బదులుగా మన స్థానంలో ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన చేసిన విమోచన కార్యాన్ని బట్టి మనందరం రక్షింపబడ్డాం. మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు. సంపూర్ణంగా ఆయన అధికారాన్ని ఒప్పుకొని ఆయన చిత్తానికి లోబడి మన హృదయాలలో దేవుణ్ణి ప్రభువుగా, రాజుగా, క్రీస్తుగా అంగీకరించి ఆయన చిత్తానికి లోబడే వారిగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ పామ్ సండే రోజున ఆయన రాజుగా యెరూషలేం పట్టణానికి వచ్చాడు. కాబట్టి మన హృదయాలను పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. దేవునికి ఇష్టం కాని కార్యాలు ఒకవేళ ఏవైనా మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామేమో, ఆయన అధికారానికి సంపూర్ణంగా మనం లోబడుతున్నామా లేదా అనేది ఒక్కసారి మనలను మనమే పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. మొదటి స్థానాన్ని ప్రభుకు మనం ఇస్తున్నామా? ఆయన చెప్పిన మాటకు సంపూర్ణంగా మనం విధేయత చూపిస్తున్నామా? సర్వజ్ఞాని అయినటువంటి దేవాతి దేవునికి సంపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించుకున్నామా లేదా అనేది ఒకసారి పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా విశ్వాస జీవితంలో సంపూర్ణంగా రాజువైన మీకు, రాజులకు రాజువైనటువంటి మీ అధికారానికి ఒప్పుకొని సంపూర్ణంగా మీకు లోబడి జీవించడానికి కృపనివ్వండి. కేవలం మా పెదవులతో మిమ్మల్ని ఆరాధించేవారిగా కాకుండా ప్రవర్తన అంతటిలోనూ కూడా మీ అధికారానికి ఒప్పుకొని జీవించడానికి కృపనివ్వండి, సహాయం చేయండి. వాక్యం వింటున్న మేము మీ చిత్తంలో నడవడానికి మీరు మాకు సహాయం చేయండి. మీ కృపా సమాధానం మాకందరికీ దయచేయండి ప్రభా. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఊగిసలాడే విశ్వాసము, కదిలిపోయే విశ్వాసం వలె కాకోకుండా స్థిరంగా నిలిచి మిమ్మల్ని సేవించి మిమ్మల్ని మహిమపరిచేటువంటి స్థిరమైన విశ్వాసాన్ని మా జీవితాల్లో మేము కలిగి ఉండడానికి, మీ అధికారానికి ఒప్పుకొని జీవించడానికి, మా హృదయాలలో మిమ్మల్ని రాజుగా ప్రతిష్ఠించుకోవడానికి, మీ చిత్తాన్ని సంపూర్ణంగా చేయడానికి మీ కృపా సమాధానం వాక్యం వింటున్న మాకు అందరికీ అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీ నామానికి మహిమ తెచ్చుకొనుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.